శ్రీనివాస్ గారు, గత కొద్ది రోజులుగా 2, 3 రోజులుగా రవిప్రకాష్ ఎవరైతే ఉన్నారో సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ ఒక సర్వే చేశారు. ఆ సర్వే ట్రెండ్ అవుతుంది. దాంతో పాటుగా చాలా రోజులుగైనా దూరంగా ఉన్నారు. బట్ ఆర్‌టీవీ అని ఒక దాంతో ఆయన ఒక సర్వే పంపించారు. దగ్గరగా 95 టీడీపీకి సాటిలైట్ ఛానల్ అండి, ఆ! యూట్యూబ్ ఛానల్. అది డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్తున్నారు. అది త్వరలో శాటిలైట్ కూడా కాబోతుందని అంటున్నారు. ఆయన తీసుకొచ్చిన ఈ సర్వే ఏదైతే ఉందో అక్కడి నుంచి టీడీపీ 95, 13 జనసేన, 3 బీజేపీ అంటూ ఆయన మాట్లాడుతున్నారు. మొత్తం చూస్తే 111 అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. నిజంగా అంటే ఈ సర్వే గురించి ఏం చెప్తారు? దీంట్లో విశ్వసనీయత ఉందంటారా? ప్రకాష్ గారు విలక్షణ ఆంధ్రప్రదేశ్ మీడియా రంగంలో ఈనాడు ఎలాగ సంచలనం సృష్టించిందో టీవీనే అలాంటి సంచలనం సృష్టించింది. ఆయన వల్ల దట్స్ ఇస్ బ్రెయిన్ చైల్డ్. ఆయనే దాన్ని పాతి దాన్ని మొక్కకు నీళ్లు పోసి దాన్ని ఒక స్టేజ్ తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ 1 ఛానల్గా చేసిన వ్యక్తి రవిప్రకాష్ గారు. ఆయన స్వెట్ షేర్ ఉండొచ్చు, కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి తక్కువ షేర్ ఉండొచ్చు. ఆయన కష్టం, ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా పెట్టి ఉండొచ్చు. ఇవాళ చూశాను చాలా చోట్ల బాస్ ఈజ్ బ్యాక్ అని. నిజంగా ఆయన ట్రెండ్ సెక్టర్, నో సెకండ్ థాట్ ఇన్ దట్. సరే, ఇవాళ సర్వేల వరకు వస్తే నేను చెప్తున్నాను అండి, ఇప్పుడు నేను చెప్పింది దాంట్లో తేడా ఉందని నాకు అర్థం కాదు. మీ దగ్గరగా ఉంది. నేను దగ్గర కాదండి, కోస్తా జిల్లాల్లో నేను ఇప్పుడు చెప్పాను 5-6 నుంచి. అసలు ఏం తేడా, ఎక్సెప్ట్ బారింగ్ 1 or 2 డిస్ట్రిక్ట్స్లో కొంచెం తప్ప, మొత్తం కోస్తా జిల్లాలో అవుట్ రైట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వచ్చింది విజయనగరం జిల్లా. చెప్పా కదా నీతో. అవును, పోటాపోటీగా ఉండేది నెల్లూరు జిల్లా. కొంచెం ఒక సీటు 6 సీట్లు 4 సీట్లు 4 రావచ్చు, 5 కానీ. రాయలసీమ జిల్లాలో 3 జిల్లాలు, చిత్తూరు, కర్నూలు, కడప. కర్నూలులో అయితే మ్యాక్సిమం సీట్లు వస్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. స్టేట్ మొత్తం మీద అత్యధికంగా ఒక జిల్లాలో వచ్చే సీట్లు కర్నూలులోనే అభిప్రాయం అని చెప్పాను. అనంతపురంలో తెలుగుదేశం పార్టీ కొంత మెజార్టీ వస్తుందని. కానీ వారు ఏంటంటే చెరుసగం చిత్తూరులో వస్తాయన్నారు. దీంట్లో 2 సీట్లు, ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో 2 సీట్లు, గుంటూరు జిల్లాలో 17కి 2 సీట్లు, ప్రకాశం జిల్లాలో 2 సీట్లు ఇచ్చారు. ఏదో 2, 3, 4 సీట్లు తేడా ఉండొచ్చు. ఒక చిత్తూరు జిల్లా నేను 105, నేను ఆయన ఎలాంటి సర్వే చేశారో ఆయనకి డెఫినెట్గా ఆయనకు ఒక నెట్వర్క్ ఉంది. నేను సర్వే చేయకపోయినా సర్వే సంస్థలు అనేక మిత్రులు ఉంటాం. నా సొంతంగా అక్కడ నా మిత్రులు ఎక్స్ వైస్ ఛాన్సలర్స్, ప్రొఫెసర్స్, విద్యార్థులు అనేక చోట్ల విద్యార్థులకి చేయిస్తున్నారు చాలామంది. మన సొంతంగా ఉండే ఇండిపెండెంట్ స్వతంత్ర వ్యక్తులు దాదాపు కొన్ని ఒక 100-150 పట్టణాలు, గ్రామాలు, మిగతా చోట్ల నేను సమాచారం ఇండిపెండెంట్ వ్యక్తులు తీసుకున్న సమాచారాన్ని క్రోడీకరించి చెప్తున్నాను. అందువల్ల నాకు తెలిసిన సమాచారం ప్రకారం డెఫినెట్గా వైఎస్ఆర్ సిపికి 70-75, తెలుగుదేశం అండ్ కూటమికి 100-105. ఇది ఏప్రిల్ 15 నాటికి, ఆఖరి మధ్యన 15 నాటికి 20 నాటికి ఉన్న కాంప్రహెన్స్ సర్వేలు మిగతా చూసి చెప్తున్నాను. కానీ ట్రెండ్ కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వెళ్ళే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, మేనిఫెస్టోలో ఉన్న భాగాలు కానీ, దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అత్యధిక గ్రామ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళకి పని లేకుండా పోవటం, ఎవరో కూడా కండు వేసుకుని 50 లక్షలు ఖర్చు పెట్టుకున్న ప్రెసిడెంట్ కుర్చీ కూర్చుంటే ఏంటే నన్ను ఏమట్లేదు, మీదేందయ్యా ఇంతకుముందైతే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు ఎంఆర్ అనేవారు, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడే అన్నీ మీతో పని ఎంత ఉందా అంటే, వీళ్ళకి పదవి డబ్బులు ఖర్చు పెట్టుకుని దేనికి, డబ్బులు సంపాదించడానికి కాదండి. అది వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏదో హోదా ఉంది నా సర్పంచ్, ఏదో ఊళ్ళో సర్పంచ్ గారు అంటే ఎక్కడ ఉంటాడే సర్పంచ్తో మాకు పని ఏంటి అంటున్నారు ఈ మధ్యన. ఇదే తల కొట్టేసినట్టు అయిపోయింది. గ్రామ స్వరాజ్యాన్ని మనం కాపాడాలి నిజమే, గ్రామ సచివాలయాలకు అధిపతిగా సర్పంచ్ కూడా ఉండాలి, నిజాయితీ నిబద్ధత పెంచే విధంగా జవాబుదారీగా ఉండాలి, కాదంటలేదు. కానీ ఈ వ్యవస్థ వల్ల దానికి ఏమైంది, వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉండేటట్టున్నారు. ఉద్యోగస్తులు ఇంకా మారుతున్నారు, ఖచ్చితమైన 80% మంది ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు. అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. అందువల్ల ఇవన్నీ కూడా మైనస్ ఉన్న రోజుకి మైనస్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఒకే ఒకటి నేను చెప్తలుచుకున్నానండి, అవుటర్గా మీరు కూడా వెళ్ళి తిరిగి వచ్చారు. అర్బన్ సెంటర్స్లో బై అండ్ లార్జ్ బారింగ్ 2-3 సిటీస్ తీసేయండి, ఉన్న 50 నగరాలు చూసుకోండి, పట్టణాలని చూస్తే దాంట్లో మీరు కనుక ఇంటర్వ్యూ చేస్తే 10 మందికి 7 తిడతా ఉన్నారు జగన్మోహన్. ఆ లెక్కను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సీట్లు రాకూడదు. ఇవాళ సైలెంట్ ఓటింగ్ ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంది. ఆ లెక్కనైతే ఆయన 50% కూడా రాకూడదు. ఎందుకు వాళ్ళు 40-42% దాటుతుందనే పరిస్థితి వచ్చిందంటే, ఆ లాభం పొందేవాళ్ళు ముఖ్యంగా మహిళలండి. తనకు లాభం చేసిన వాళ్ళు ఎస్పెషల్లీ 2 తెలుగు ప్రజలు 2 ఉన్నాయి. ఇది మంచి గుణాలు, అది ఎవరు వాడుకుంటే అది డిఫరెంట్ ఇష్యూ.
ఒకటి జాలిపడే గుణం. అయ్యి బాబాయ్ పాపం ఒకసారి జాలి 2 సార్లు 3 సార్లు పోయాడంట, ఒకసారి మనం చేసేద్దాం, పాపం తండ్రి ఇలా లేడంట, ఈ లెక్కన పాపం జైల్లో వేసారంట పెద్ద అన్ని, ఈ లెక్కన జాలిపడే గుణం డెఫినెట్గా ఉందండి. రెండోది తనకు సాయం చేసిన వాళ్ళు మీరు బై అండ్ లా చెప్తున్నాం, మనిషిన వాళ్ళు చాలామంది ఉంటారు మరవకపోవటం. ఈసారి రుణం తీర్చుకుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో 50% మహిళలు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటున్నారు. ఈ కూటమికి 40-42% మాత్రమే మహిళలు మద్దతు పలుకుతున్నారు. బై అండ్ లా చెప్తున్న గ్రామాల్లో కొన్ని వేరే ఉండవు, కొన్ని గ్రామాల్లో ఇతరులకి 2-3% ఉన్నవాటి అన్నీ కలిపి ఉండే పరిస్థితి ఉంది. అందువలన జగన్మోహన్ రెడ్డి గారు బై అండ్ లార్జ్ అన్ని కవర్ చేసి రాష్ట్రంలో 42.8%, జగన్మోహన్ రెడ్డి గారికి 45.3%, కూటమికి 3.9%, కాంగ్రెస్ వామపక్షాలు ఇండిపెండెంట్లు మిగతా గట్రా 3.9%, నోటాకి 1.14. ఇవన్నీ ఒక ఎత్తు, నేను చెప్పే ఈ ఫిగర్ ఒకటే ఒక ఎత్తు. 6.86%. ఇది అన్డెసైడెడ్ ఓటర్స్ అన్ప్రెసిడెంట్లీ వెరీ వెరీ హై యాజ్ పర్ ది సెఫాలజిస్ట్ ఆర్ కన్సర్న్. ఎక్కడన్నా 3%-4% ఎంత హోరాహరి పోరాటాలు వచ్చి 20 రోజుల్లో ఉన్నప్పుడు అన్డెసైడెడ్ ఓటర్స్ అంటే అందరూ డబ్బుల కోసం చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. లాస్ట్ మీట్లో అందులో ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారని కొంతమంది చెప్తున్నారు. వాళ్ళు కనుక బై అండ్ లార్జ్, ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ పొత్తు పెట్టుకున్నారు, ఇండైరెక్ట్ వాళ్ళు ఎవరికి వేయాలనేది. కానీ ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సంఖ్య అంటే దూదేకులు కూడా ముస్లిమ్స్ కలుసుకుని వేరండి. ముస్లిం సంఖ్య 5.5% మాత్రం ఉంటుంది. తెలంగాణలో 12.5 ఉంటుంది. మిగతా దూదేకులు ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఏదన్నా కానీ మిగతా తీసుకుంటే 100 భాష మిగతా వాళ్ళందరూ ఉంటారు. అబౌట్ 8% అప్రాక్సిమేట్లీ అనమాట. క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు ఆంధ్రప్రదేశ్లో అన్అఫిషియల్గా దాదాపు 20% ఉంటాయి. అఫిషియల్గా 1.2% ఎంత ఉంటుంది చెప్తున్నానండి. ఇవన్నీ పరిగణలో తీసుకుంటే మాత్రం ఇవాళ గట్టి పోటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే అవకాశం ఇంకా ఉంది. సైలెంట్ ఓటింగ్ ఎలా చెప్పట్లేదు వాళ్ళు. ఎందుకు మనం జగన్ అంటే భయపడి చెప్పని వాళ్ళు కొంతమంది ఉంటే స్కీములు తీసేస్తారని ఈ పెత్తందారుల కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేశారు. కొంత మీరు అవుననుకున్నా కాదనుకున్నా గ్రామాల్లో కొన్ని చోట్ల నిమ్మన వర్గాల్లోకి వెళ్ళిపోయింది. అది బై అండ్ లార్జ్ వెళ్ళలేదు, అది సంవత్సరం క్రితం వెళ్తుండే వెళ్ళుండేదేమో ఆయన. అందువలన వాళ్ళు బయటికి చెప్పట్లేదు. అందుకని నా అభిప్రాయం ప్రకారం ఈ 6.86% అప్రాక్సిమేట్లీ, అంటే ఒకళ్ళ సర్వేలు తేడా ఉంటాయి అనుకోండి, వీళ్ళు కనుక ఏకపక్షాన్ని మొత్తం 6% వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చేరిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో రావడానికి నేరో మార్జిన్తో అవకాశం ఉంది. బట్ ఆ పరిస్థితి లేదనుకుంటున్నాను నేను. అన్లెస్ జరిగితే వరకు వేరే సంగతి అండి. అత్యధిక వాళ్ళు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఇదే మెయింటైన్ అవుతుంది. ఇంకా తెలుగుదేశం పార్టీకి కూటమికి 100-105 నుంచి 10-15 పెరిగినా పెరగవచ్చు. ఆ కూటమికి ఉన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ చేస్తున్న నమ్మక ద్రోహం నయవంచిన ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ఈ 2 పార్టీలతో మేనిఫెస్టో తగ్గించి ఆడుతున్న గేము. ఇవాళ వచ్చి నేను పోలవరం కడతానన్న అమ్మకి మా అమ్మ అన్నం పెట్టలేనాడు, పెన్నమ్మకేమో బంగారు నగలు, వెండి నెక్లెస్లు, డైమండ్ నెక్లెస్ చేయించేసి మొత్తం అందరికి ఊరంతా చుట్టాలందరికీనేమో కాసు బంగారం ఫ్రీగా ఇచ్చాడంట. చెప్తున్నాను అలాగా ఉత్తర భారతీయ జనతా పార్టీని నమ్మి నట్టేట మునిగిపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరనే భావిస్తున్నాం. వాళ్ళు కనుక వాళ్ళ బాధ వదిలించుకుంటే తెలుగుదేశం మైల్స్ హెడ్ ఉండేది. ఎలక్షన్ బాగా చేయించడానికి వాళ్ళ అవసరం అంట. ఏంటి అవసరం? ఏం అవసరం చూసుకుని నెగ్గారు నవీన్ పట్నాయక్ గారు, మమతా బెనర్జీ గారు, పినరయి విజయన్ గారు, స్టాలిన్ గారు, రేవంత్ రెడ్డి గారు, సిద్ధరామయ్య గారు ఏం అవసరం తీసుకుని నెగ్గారు? మాన్ గారు పంజాబ్లో ఏం ఈవీఎంలు మేనేజ్ చేశారని చూశారు. కానీ ఒకటి నేను ఫస్ట్ పేజీలో మాత్రం ఖచ్చితంగా సీతారాం యేచూరి గారు ఇవ్వడం జరిగింది. 6% ఓటింగ్ తేడా వచ్చింది. ఈవీఎం మేనేజ్మెంట్ కష్టం అంటున్నారు, కానీ పోలైన వాటికి ఈ కొత్తగా ఈవీఎంలు యాడ్ చేస్తారంట. నాకు ఎలా అవుఫారి నేను అది చూడకుండా నిర్ధారణకు చెప్పలేను, కానీ పోలైన వాటికి ఇవాళ ఏదైతే ప్రకటించారో రేపొద్దున ఫైనల్ వాటికి 6% డిఫరెన్స్ ఉంటుందంట. రోజుల తరబడి ఉంటుందండి ఇది. ఇక్కడ ఉంది మెయిన్ ప్రాబ్లం. లెట్ us వెయిట్ అండ్ సీ. హోప్ ఇవాళ సిచ్యువేషన్ అది మనం దాదాపుగా శ్రీకాకుళం హెచ్ఆర్లో ఆశ్చర్యకరంగా బీజేపీకి డిపాజిట్ రాకూడదు.